ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది ఒక ప్రకంపనలు సృష్టించేటువంటి వార్త. అంటే ఇది పూర్తిగా ఎంతవరకు వాస్తవం అనేది దాంట్లో ఇంకొంచెం క్లారిటీ రావాలి. కానీ ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారట. అయితే ఇందులో ఒకరిద్దరి పేర్లు అటు ఇటు మార్పు అయితే అవ్వచ్చు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా గంగుల కమలాకర్ మాజీ మంత్రి, నిజంగా బీఆర్ఎస్ పార్టీకి తాను అత్యంత విధేయుడిగా చెప్పబడినటువంటి వ్యక్తి, తన పేరు వినిపిస్తూ ఉంది. ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ తన పేరు గతంలో కూడా వినిపించింది. వెంకట్రావు భద్రాచలం తన పేరు కూడా చాలా రోజులుగా వినిపిస్తుంది. కోవాలక్ష్మి అస్సిమాబాద్ తన పేరు కూడా వినిపించింది. సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ తన పేరు చర్చ జరుగుతూ ఉంది. మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ ఇప్పుడు కొంత ఆశ్చర్యంగా ఉంది. నాకు రేవంత్ తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ నేను పార్టీ మారనని అన్నట్టుండారు నిన్నో మొన్న. మరి ఆయన పేరు కూడా ఎందుకు ఇచ్చిందో చర్చకు వచ్చింది. మరి మాణిక్రావు జహీరాబాద్ తన పేరు వస్తుంది. కాళేయాదే చేవెళ్ళ అతని పేరు, బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ అతని పేరు వినిపిస్తుంది. కాలేరు వెంకటేష్ అంబర్పేట, అట్లాగే వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్, ముఠా గోపాల్ ముషీరాబాద్, వీళ్ళ 12 మంది పేర్లు కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. మరి అంటే కొద్దిగా అంటే ఇందుట్లో ఒకరిద్దరు పేర్లు అటు ఇటు అవ్వచ్చు కానీ లిస్ట్ అయితే ఫైనల్ అయిపోయిందట. రేపు చేరబోతున్నారు అనేటువంటిది సమాచారం. అంటే మొత్తం 26 మెంబర్స్ కనుక తీసుకుంటే అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ అనేది ఉండదంట అవకాశం. అంటే ఫోన్ ట్యాపింగ్ కనుక కరెక్ట్గా కనుక దాన్ని సుప్రీంకోర్టులో కేసు వేస్తే 36 మంది వెళ్ళిపోతే మళ్ళీ ఎలక్షన్ జరిగితే మళ్ళీ పరిణామాలు వేరుగా కూడా ఉంటాయి కదా. ఓకే సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి కొంత ఆశ్చర్యకరంగా ఉంది. గంగుల కమలాకర్ పేరు ఒకటి, సుధీర్ రెడ్డి పేరు ఒకటి, మాగంటి గోపీనాథ్ పేరు ఒకటి. ఏంటి లిస్ట్ ఫైనల్ అనంటావా? గంగుల కమలాకర్ మీరు ఇంతకుముందు అన్నాడు సార్, పార్టీకి చాలా విధేయుడు. బీఆర్ఎస్ అంటే ఆయనకు చాలా ఒక రకంగా ఇష్టం అని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గంగుల కమలాకర్ కూడా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టుగా పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతుంది సార్. ఈయన కూడా టీడీపీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కడియం శ్రీహరి ఇతరత్ర టీడీపీలో పనిచేసిన నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈయన కూడా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రస్తుతం అయితే ఒక చర్చ జరుగుతుంది సార్. తుక్కుగూడ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఆ రోజు కంటే ఒక రోజు ముందే, ఎందుకంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే నలుగురు వస్తున్నారు. కాబట్టి ఈ నలుగురి సమక్షంలో ఈ నలుగురు ఏఐసిసి నేతలు ఎమ్మెల్యేలకు కండవాలు కప్పే అవకాశం ఉండదు. కాబట్టి ఒకరోజు ముందే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి తుక్కుగూడ బహిరంగ సభలో పాల్గొనాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా సమాచారం సార్. ఇందులో చూసినట్లయితే సార్, ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు, సమీక్ష కూర్చుంటున్నారు. కాళయాదయ్య పోయి కలిసి వచ్చారు, మాణిక్రావు పోయి కలిసి వచ్చారు. సుధీర్ రెడ్డి చాలా కాలంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి అంటూ. అంటే ఇలా మనం 12 మంది పేర్లు చెప్తే సార్, ఇందులో 6 నుంచి 7 ఇంతకుముందే రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. రేవంత్ రెడ్డిని వివిధ సందర్భాలలో వారు పొగిడిన పరిస్థితి ఉంది. మీరు అన్నట్టు సార్, ఇక్కడ మరొక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుకుంటా సార్, నిన్న చెప్పారు నన్ను కూడా గిల్లుతున్నారు కానీ నేను పార్టీ మారే అవకాశం లేదు, రమ్మని గిల్లుతున్నారు, పార్టీ మారే అవకాశం లేదని నిన్న ఆయన ఒక మాట అన్నారు సార్. కానీ ఇలా పార్టీ మారడానికి 5 నిమిషాల ముందు వరకు కూడా నేను ఇదే పార్టీలో ఉంటా, పార్టీ మారే ఛాన్స్ లేదన్న నాయకులు ఎంతో మందిని చూసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే అందుతుంది. 12 నా తుది శ్వాస ప్రాణం పోయేంత వరకు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలామంది వెళ్ళినటువంటి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నా ఒంట్లో ప్రవహించేది రక్తం ఎరుపు రక్తం కాదు, పసుపు రక్తం అని చెప్పినటువంటి వాళ్ళు అక్కడి నుంచి మారి ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో ఏదన్నా వాగ్దానం చెప్పామంటే నీటి మీద రాయాలన్నమాట. నీటి మీద రాస్తే ఏమైంది, అది ఉండదు. అసలు నీటి మీద రాసింది ఎట్లా కనపడిద్ది? రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలకి ఆ నేలకి మీద ఎక్కడో రాసి ఉంటారంట అప్పట్లో. ఇది ఏదైనా సరే అది నిజం కాకూడదని అట్లేదో ఉన్నట్టుంది.
సరే ఏదన్నా కానీ మొత్తానికి గోపీనాథ్ ఒకటి ఆశ్చర్యకరంగా ఉంది. అట్లాగే నువ్వు చెప్పినట్టు గంగుల కమలాకర్ది ఒకటి ఆశ్చర్యకరంగా ఉంది. వివేకానంద గౌడ్ అంటే ఇక్కడ ముగ్గురిని గమనించాలి. వివేకానంద గౌడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే, గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే, గంగుల కమలాకర్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే. వీళ్ళ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీతోటి గతంలో రేవంత్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులే ముగ్గురు. ఇంకా ప్రకాష్ గౌడ్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. తర్వాత ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు అనుకుందాం. ఓకే రైట్. అదే కాంగ్రెస్ సార్. అవును సార్. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ. అంటే కేసీఆర్ గారు చెప్పారు కదా, నా రక్తం నేనంతా పనిచేసిందంతా కూడా కాంగ్రెస్ పార్టీతోటే, కాబట్టి కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నాను. కాకపోతే 10 సంవత్సరాల మధ్యలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చాం కాబట్టి అందుకోసం ఇక్కడ 10 సంవత్సరాలు ఉన్నాను, నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆయన. గర్వాప్సి విహారయాత్ర ముగిసింది అన్నాడు. 10 సంవత్సరాలుగా నా విహారయాత్ర కొనసాగింది అన్నాడు. ఇప్పుడు అట్లాగే సుధీర్ రెడ్డి కూడా నాది కూడా 10 సంవత్సరాలు కొనసాగింది విహారయాత్ర, నా ఇంటికి నేను వెళ్తున్నాను అనొచ్చు. ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీల నుంచి వచ్చిన గంగుల కమలాకర్ కావచ్చు, లేకపోతే గోపీనాథ్ కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, వివేకానంద్ కావచ్చు, వీళ్ళ నలుగురు కూడా మా మిత్రుడు అక్కడ ముఖ్యమంత్రి మా మిత్రుడి దగ్గరికి మేము వెళ్ళిపోతున్నాను, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. చెప్పడానికి 100 కారణాలు 100 రీజన్స్ ఏమైనా కానీ బలంగా ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ చాలామందిని అక్కడ తీసుకున్నప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళటంలో కూడా పెద్ద తప్పేం లేదు. దీంట్లో కొంపలు మునిగిపోయే ప్రమాదం కానీ ప్రజలు ఏమైనా అనుకుంటారనేటువంటి అభిప్రాయం కూడా ఏం లేదు. పార్టీలు అక్కడ ఉన్న ప్రజలు కూడా, లోకల్ లీడర్లు కూడా తొందరగా చేరిపోదాం సార్, వర్క్లు ఇస్తున్నాడు అక్కడ, మనం ఏమైనా చేసుకోవాలి, పోలీస్ స్టేషన్లో మాట వింటలేదు, తొందరగా వెళ్దాం పదండి, రెవెన్యూ ఆఫీసర్ మాట వింటలేదు, తొందరగా పోయి చేరదాం పదండి, మళ్ళీ వాళ్ళు ఎవరికైనా ఇన్ఛార్జికి ఇస్తే వాళ్ళు మళ్ళీ మన మాట వినేటువంటి పరిస్థితి ఉండదు, నాయకులు స్ట్రాంగ్ కాకముందే మనం పోయి మొత్తం ముందు మనం బాగా వేసేసుకుందాము, మళ్ళీ మనం అధికారంలో చలాయించుకొని వెళ్ళిపోదామని చెప్పని పాపం కింద కేడర్ కూడా ఉన్నట్ల ఓపిక బట్టలు వెళ్ళిపోదాం అంటున్నారు. జెండా కారులో 2వ జెండా వేసుకొని తిరిగేస్తున్నారు. 100 డేస్కే మార్పు వచ్చేసింది. ఫస్ట్ డేనే ఉండిద్ది కాబట్టి బయటపడటానికి కొద్దిగా మొహమాటం పడి కొద్దిగా ఆగుతుంటారు. అంతేనా సుధాకర్? అవును సార్, అంతే సార్. కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవకాశం లేకున్నా ఎస్డిఎఫ్ అని ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చింది సార్. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకి పనులు ఇవ్వాలి, గ్రామాలలో ఈ రోడ్లు ఇవన్నీ మిగతా పనులు కూడా కొనసాగాలంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 కోట్లు ఇచ్చింది. ఆయా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకే ఆ నిధులు ఇవ్వాలి సార్. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా తమ క్యాడర్ను కాపాడుకోవడం ఇది చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఈ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఎస్డిఎఫ్ ద్వారా తమను గెలిపించిన కార్యకర్తలను ఎంతో కొంత ఆదుకునే అవకాశం ఉంటుందని వీరికి భావన ఉంటుంది. మీరు అన్నట్టుగా సార్, పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు ఇక్కడ పనులు కావాలంటే కూడా ఎమ్మెల్యే మనవాడైతే పనులు చేసే అవకాశం ఉంటుంది అనేది ఒక భావన ఉంటుంది సార్ తప్పకుండా. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. స్టార్ట్ అయిందా లైవ్? ఓకే రైట్. మొత్తానికి ఏంటి మరి, కేసీఆర్ గారు కూడా రంగప్రవేశం చేస్తున్నట్టున్నారు. గెలిచే సీట్లలోనే ప్రచారం చేయాలని భావిస్తూ ఉన్నారు. ఎవరైతే కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి పాపం వెళ్ళాడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మళ్ళీ గెలిపించాలని చెప్పని ఆయన బలంగా సిద్ధమయ్యాడు అనుకోవాలా? అంటే గెలిచిన తర్వాత ఉంటారంటావా వీళ్ళు సుధాకర్? అంతే సార్, పార్లమెంట్ కాదు సుధాకర్, ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వరు గెలిచిన తర్వాత సార్ ప్రస్తుతం కాదు, ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గెలవక ముందే ఇన్ని పార్టీలు మారాడు, గెలిచిన తర్వాత ఉంటాడంటావా? గెలిస్తే వైఎస్ఆర్ హయాంలో ఈయన పార్టీతో సంబంధం లేకున్నా కూడా అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 6గురిని తీసుకొని ఈయనకి ఓటేయించి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని చేశారు సార్ వైఎస్ఆర్ కాసాని జ్ఞానేశ్వర్కి. అప్పుడు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. ఆ తర్వాత కొన్ని పార్టీలు మారి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా ఆయన చేవెళ్ళ బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యాడు సార్. ముదిరాజ్ కమ్యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజును ఏకం చేసిన ఆయన పెట్టండి సార్, ఒక పార్టీ పెట్టాడు ఆయన. ఇప్పుడు
అంటే ఇప్పుడు ఏదైనా కానీ ప్రమాదం ఏంటంటే పాపం బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎవరిని నమ్మి ఎవరిని నుంచోబెట్టినా వాళ్ళని నిజంగా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఎలక్షన్ అంటే మళ్ళీ ఒక 70 కోట్లు ఖర్చు అవుతాయి కదా, ఖర్చు పెట్టి గెలిపిస్తే వాళ్ళు ఎన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు అనేటువంటి నమ్మకం అయితే అసలు లేదు ఎవరైనా కానీ. వచ్చేది లేదు వాళ్ళకి. మరి ఇది చూడండి, మళ్ళీ రాజుగారి కొత్త ట్విస్ట్ చూస్తున్నారు. అవును కదా సార్, ఆ ఫోన్ ట్యాపింగ్ లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో టచ్లో ఉన్నారో తెలియదు అనేది ఈయన ఒక అభిప్రాయం. కరెక్ట్, ఇది కూడా ఒక అభిప్రాయం, కీలకమైన అభిప్రాయం. ఏమంటావు సుధాకర్? మొత్తంగా అయితే కేసీఆర్ మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలనుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే గెలిచే అవకాశం ఉంటుందో అంటే ద్విముఖ పోటీ ఉన్న దగ్గర, ఆ ద్విముఖ పోటీలో టీఆర్ఎస్ ఉన్న దగ్గర ఖచ్చితంగా గతంలో భారీ బహిరంగ సభలు కాకుండా ఈసారి రోడ్ షోలు నిర్వహించుకోవాలనే ఒక భావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది సార్. ఆ నియోజకవర్గాలను, పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒకసారి చూసినట్లయితే సార్, కరీంనగర్ ఉంది సార్, ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడు. ఈయనకి పార్లమెంట్ స్థానంలో గట్టి పట్టుంది కాబట్టి ఇక్కడ కొంచెం ప్రయత్నం చేద్దామనే ఆలోచన ఉన్నా సార్. అదేవిధంగా చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ అభ్యర్థి అయితే రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీని తీసుకొని కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు సార్. ఇక్కడ త్రిముఖ పోటీ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. రంజిత్ రెడ్డి కొంచెం వెనకబడిన ఆశ్చర్యం లేదనే ఒక భావన ఉంది సార్. కాబట్టి ఇక్కడ అదేవిధంగా మల్కాజిగిరి సార్, ఈటల రాజేందర్, అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సార్. 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ 7 బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ప్రయత్నం చేయాలనే ఒకటి ఉంది. ఇక్కడ సునీత లక్ష్మారెడ్డికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఇచ్చింది. కాబట్టి సునీత లక్ష్మారెడ్డి ఏమన్నా థర్డ్ ప్లేస్ ఉంటుందా అనే ఒక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది కాబట్టి ఇది ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. మెదక్లో రఘునందన్ రావు బీజేపీ, వెంకటరామరెడ్డి బీఆర్ఎస్, నీలం మధుకి ఇచ్చారు సార్ ఇక్కడ కాంగ్రెస్. ఆయన బీసీ అభ్యర్థి కానీ చూడాల్సి ఉంటుంది. ఇక్కడ వెంకటరామరెడ్డి అన్ని రకాలుగా బలమైన అభ్యర్థి. అదేవిధంగా మెదక్ అంటే బీఆర్ఎస్, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వాళ్ళకు సంబంధించిన జిల్లాగా చూస్తారు కాబట్టి ఇది కూడా ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. సికింద్రాబాద్ సార్, పద్మారావు వెంకటరామరెడ్డి, రాజపుష్ప వెంకటరామరెడ్డి ఐఏఎస్, ఎమ్మెల్సీ, రిటైర్డు. సరే, ఇప్పుడు ఆయన చుట్టూతా, రాజపుష్ప చుట్టూతా ఒక 10 వివాదాలు ఉన్నాయి. ఏది? రియల్ ఎస్టేటు. వాళ్ళు హైదరాబాద్లో ఒక టాప్ 3 కంపెనీలో కంపెనీగా దాదాపు ఒక 10-15 వెంచర్లు చేస్తూ ఉన్నారు. ప్రతి వెంచర్కి ఒక 4-5 హోల్స్ ఉంటాయి, చిన్న చిన్నయో పెద్ద పెద్దయో మొత్తానికి ఏమన్నా కానీ. మళ్ళీ ఆయన అటు చూస్తే అటు ఖమ్మము పొంగులేటికి మళ్ళీ దగ్గర బంధుత్వం ఏర్పడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఇప్పుడు ఆయన గెలిచిన దాకా ఉంటాడంటావా, గెలవక ముందే వచ్చేస్తాడంటావా, అసలు పోటీ మనకెందుకు అనుకుంటాడంటావా? సర్వేలలో వెంకటరామరెడ్డి చాలా బలంగా ఉన్నాడు, గెలిచే అవకాశం ఉందంటే ఫోన్ ట్యాపింగ్ కేసు టైట్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం రాజపుష్పకు సంబంధించిన లొసుగులు బయటకు వస్తారు. ఈయన నామినేషన్ వేసేదాకా కూడా ఉండే అవకాశం లేకుండానే దాదాపుగా అధికార పార్టీ చూస్తారు సార్. కాబట్టి మెదక్లో మరి అభ్యర్థి లాస్ట్ వరకు ఉంటాడా లేదా అనేది కూడా ఇది ప్రశ్నార్థకంగానే చూడాల్సి ఉంటుంది సార్. ఇది కూడా అదేవిధంగా సికింద్రాబాద్ ఒకటి దానం నాగేందర్కి టికెట్ ఇచ్చారు కాబట్టి దానం నాగేందర్కి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తర్వాత పోటీ చేయాలంటున్నారు. ఒకవేళ కిషన్ రెడ్డి ఉన్నాడు, ఎట్ ది సేమ్ టైం పద్మారావు గౌడ్ ఉన్నారు సార్. ఇది కొంచెం మళ్ళీ ఇది కూడా టైట్ ఉండే అవకాశం ఉంటుంది. వరంగల్కి వచ్చి ముగ్గురు పోటీ చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే. ఆరు రమేష్కి టికెట్ రాకుంటే బీజేపీకి పోయాడు, ఆయన బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. కడియం కావ్యకి టికెట్ ఇచ్చినప్పటికీ ఆమె వచ్చింది కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ అయితేనో పెద్ద సుదర్శన్ రెడ్డి భార్య పెద్ద స్వప్న, లేదంటే బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జైన్ కాకుండా ఉన్న డాక్టర్ తాటికొండ రాజా. ఈ ఇద్దరులో ఎవరొకరు అభ్యర్థి అయితే మాత్రం ఇక్కడ త్రిముఖ పోటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది 5 స్థానాలపైన. సుధాకర్ అంటే వాహనానికి పెయింట్ వేయించి పెయింట్ ఆరిపోయేలోపు మళ్ళీ ఇంకొక పార్టీకి పెట్టి మళ్ళీ ఆ పార్టీకి పెయింట్ వేయించి ఆ పార్టీ వాహనం ఎక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? అంటే జెండాలు పార్టీలు ప్రచారానికి కావాలి కదా, వాహనాల సామాగ్రి అంతా. అవును సార్, ఈ పార్టీ జెండా రంగు వేయించి ఈ పార్టీ జెండా ఒక రౌండ్ వెళ్ళి వచ్చేటప్పుడు ప్రకటించగానే మళ్ళీ పార్టీ మళ్ళీ మార్చాలి. అట్లా కాకుండా ఒక పని చేస్తే పోయిద్దేమో, ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా మాట్లాడుకుంటే అభ్యర్థులు ఇబ్బంది లేకుండా ఫొటోస్ వరకు మార్పిస్తే పోతుంది. అందరూ ఒకటే డిజైన్ పెట్టుకొని కష్టం లేకుండా, అంతేనంటావా? అంటే ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో, ఇప్పుడు నిన్న బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తుంటారు, నిన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంటారు, మళ్ళీ ఎక్కడ టికెట్ రాలేదని బీజేపీ పార్టీకి వెళ్తుంటారు.
ఎక్కడి నుంచి అసలు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళేటట్టు? నిన్నేమన్నా ఒక కండవాతో ఉంటుండే, ఈరోజు ఒక కండవాతో ఉంటుండే. అసలు ఎన్ని కండవాలు మార్చడానికి కూడా ఇబ్బంది అయిపోతున్నట్టుంది. మొత్తం కారులోనే డిక్కీలో పెట్టుకుంటే పోయేది 10 రకాల కండవాలు, పార్టీ కండవాలు, ఇది కావాలంటే అది వేసుకొని వెళ్ళేటట్టుగా. చీచి, ఏం రాజకీయాలు రా నాయన. ఒక పార్టీలో ఉన్నప్పుడు సార్ కుర్చీలతో సహా ఆ పార్టీకి సంబంధించిన కలర్ల కుర్చీలే ఉంటున్నాయి సార్. వెనకాల ఆ పార్టీకి సంబంధించిన అధినేత లేకుంటే ఆ తర్వాత ఉండే 2-3 నాయకుల ఫోటోలు ఉంటే ఒక్కసారిగా పార్టీ మారగానే సార్ ఆ కుర్చీలు వెళ్ళిపోతున్నాయి, వెనకాల ఉన్న నాయకుని అధినేతల ఫోటోలు వెళ్ళిపోతున్నాయి. ఎట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన జెండాలు, ఎన్నికల సామాగ్రి ఇవన్నీ ఆ పార్టీలో కొనసాగుతున్న వీరికి సత్సంబంధాలు ఉన్న నాయకుల ఇంటికి పంపించేస్తున్నారు. వాటి అన్నింటినీ మళ్ళీ ఏ పార్టీలో జాయిన్ అవుతారో అవన్నీ మళ్ళీ తెప్పించుకొని పెట్టుకుంటున్నారు. అంటే ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితి ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది సార్. పార్టీలు మారుతున్నారు, విచిత్రమైన పరిస్థితి ఉంది. రైట్ పాపం, అదేలే ఇబ్బందికరమైనటువంటి అంశం అది. నెక్స్ట్ సుధాకర్ ఏంటి?